నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఫిబ్రవరి 7వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:10 ఈ రోజు తిది దశమి రాత్రి 9:29 వరకు ఉన్నది. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి నక్షత్రం సాయంత్రం 6:40 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం రాత్రి 12:08 నుంచి 1:42 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు. రాహుకాల సమయం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:45 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:06 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 7వ తారీఖు 2025 ఈ రోజు దిన ఫలితాల ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, వారు ఇచ్చే ప్రభావము పరిహారాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్టయితే చంద్రుడు మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. రవి కూడా మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. బుధుడు కూడా మకర రాశిలోనే ఉన్నాడు. శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తరువాత మంగళుడు ధనస్సు రాశిలోనే కొనసాగుతాడు. ఈ రోజు గురు వృషభ రాశిలో ఉన్నాడు. శని కుంభరాశిలో శుభ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశిలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలు ఇస్తూ శుభ దృష్టిని సారించాడనమాట. అయితే రాహు కేతువులు మేష తుల రాశుల్లోకి కొనసాగుతున్నారు. అయితే ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల వారి మీద, అన్ని రంగాల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక చదువులో ఏకాగ్రత తప్పనిసరిగా ఉండాలి. అనవసరపు విషయాల మీద దృష్టి మళ్లించినట్టయితే మీకే నష్టము, మీ కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్త. ఉద్యోగస్తులకు కీలకమైన బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. లేదు అంటే కనుక మీరు ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ని మీరు అలవాటు చేసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు, వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలకు కూడా ఈ రోజు చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక వాణిజ్య రంగాల వారికి కూడా అభివృద్ధికి ఈ రోజు మంచి రోజు. పెట్టుబడులు పెట్టడానికైనా, ఎక్స్పాన్షన్కైనా, లేదా కొత్త అగ్రిమెంట్లు తీసుకోవడానికైనా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు చక్కని రోజు. ఉపయోగించుకోండి. వ్యవసాయదారులకు పంటలు చక్కగా పండుతాయి, రుణాలు తీరిపోతాయి. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేసేటట్టయితే కనుక ఈ రోజు చేసేసుకోండి. ప్రభుత్వ పరం నుంచి మీకు ఏదైనా కలిసి రావాలన్నా ఈ రోజు కలిసి వస్తుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క సాంకేతికతను మెరుగుపరుచుకోకపోతే మీరు వెనకపడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల ఈ జాబ్ నేను చెయ్యలేను అని మానేసి వేరేది వెతుక్కునే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి దీనితో పాటుగా మరొక విషయం ఏంటంటే కొంతమందికి మీ యొక్క పేరును, అంటే మీ యొక్క చాకచక్యం వల్ల, మీ యొక్క స్కిల్స్ వల్ల మీ యజమానులు మిమ్మల్ని విదేశాలకు వెళ్లేందుకు మీ పేరును సిఫార్సు చేస్తారు. ఇది శుభవార్త వారికి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి, సినీ టీవీ నటీనట వర్గం వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడము, సన్మానాలు, అవార్డులు, రివార్డులు తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత పరిచయాలు కూడా కొంతమందికి నిలవక వదిలేసే పరిస్థితి, కొంతమందికి వారి యొక్క సహకారం వల్ల మంచి కీలకమైన పొజిషన్కి వెళ్లే అవకాశం కనబడుతోంది. కానీ కొత్త వారిని అప్పుడే నమ్మే ప్రయత్నం చెయ్యకండి. కొంచెం చూసుకొని వారితో మెసలండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మోకాళ్ళకు సంబంధించి, నరాలకు సంబంధించిన విపరీతమైన సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అది టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్టయితే ఉత్తర దానివల్ల విపరీతమైన పరిణామాలు, సర్జరీస్ అయ్యే అవకాశం ఉంది.
చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఆనందంగా ఉంటారు, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెళ్ళడము, క్షేత్ర దర్శనం చేసుకోవటము, ప్రయాణాలు చేయడము, ఆకస్మిక ప్రయాణాలు చేయడము, అన్నింటా చాలా చక్కగా బంధుమిత్రులతో కలిసి ఉంటారు. చాలా జాలీగా హాయిగా ఈ రోజు మీకు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుణ్ణి తప్పనిసరిగా పూజించండి. ఆ స్వామివారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక శాంతి అవసరము. మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. ఎందువల్ల అంటే చదువు నిమిత్తంగా ఒక 40% అయితే, విపరీతమైన వ్యాపకాల వల్ల, మిగతా వ్యాపకాల వల్ల 60% మీరు డిస్టర్బ్ అయ్యారు. కాబట్టి ఆ పరిస్థితిని ఇప్పుడు కొనసాగించకండి. మొత్తం అంతా మీరు చదువు మీదే దృష్టి పెట్టండి, మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి. అలా అయితేనే కనుక మీరు పాస్ అయ్యే పరిస్థితి గోచరించట్లేదు. కొంతమంది రాత్రి చదువులకు అలవాటు పడ్డం నేర్చుకోండి. అంటే నైట్ స్టడీస్ కనుక చేసినట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీ యొక్క అధికారులు అంటే మీ పై అధికారులు మీకు మద్దతు ఇస్తారు. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది. మీ యొక్క స్కిల్స్ ని, వర్క్ స్టైల్ ని మెచ్చుకుని మిమ్మల్ని కీలకమైన పదవులకు ప్రమోట్ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొంతమందికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది మూసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త ప్రాజెక్టులు అనుకూలమైన సమయం కాబట్టి మీరు వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకోవాలంటే కనుక తీసేసుకోండి. వాణిజ్య వ్యాపారులకు కూడా ఇట్లానే చక్కని మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయము, వృధా చేసుకోకండి. తర్వాత వ్యవసాయదారులకు మంచి దిగుబడి పెరుగుతుంది. మీ యొక్క పంటకు విశేషమైన ధర పలికి ఆ యొక్క లాభం వల్ల కొత్త పంటలు వేసుకోవడానికి, రుణాలు తీర్చుకోవడానికి, సంతోషంగా గడపడానికి కూడా ఆ లాభాలు మీకు వర్తిస్తాయి. కానీ ఒక్క విషయం ఇక్కడ, మీరు మందులు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, విత్తనాలు కొనాలన్నా జాగ్రత్తలు తీసుకుని మీ అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రం ఈ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా చక్కని సమయము. కొంతమందికి ప్రమోషన్స్ రావడము, కొంతమందికి ప్యాకేజీ పెరగడము, కొంతమందికి మంచి అవకాశాలు రావడము జరుగుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఇది శుభ సమయము, చాలా చక్కని సమయము. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది జారి పడిపోయే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఎత్తు మీదకి వెళ్ళాలన్నా, మెట్ల దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరైనా సహాయం తీసుకోండి. లేదా అంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా చూసినట్టయితే సభ్యుల్లో విభేదాలు కనబడుతున్నాయి. ఇది మీ కుటుంబంలోనూ, బంధుమిత్రుల్లోనూ కూడా విభేదాలు వచ్చే అవకాశము, తద్వారా మీకు అపకీర్తి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కాలభైరవాష్టకం తప్పనిసరిగా చదవండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమ పూజ, స్త్రీలైతే కనుక కుంకుమ పూజ చేసుకున్నట్టయితే కనుక మీ 5వ తనానికి మంచి రక్షణగా ఉంటుందన్నమాట. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీరు నెమ్మదిగా ముందుకు సాగాలి. వడివడిగా పరిగెత్తుకు వెళ్ళిపోవడము, ఏదేదో అప్లై చేస్తాము, ఎక్కడెక్కడో అప్లై చేస్తాము, అలాంటివి కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎలా చదవాలి, ఈ 2 అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. అలా అయితేనే తప్ప మీరు పాస్ అయ్యే అవకాశం కానీ, మీరు ప్రగతికి అంటే గ్రోత్ అయ్యే అవకాశము కనపట్టలేదు. జాగ్రత్తగా మెలకువగా మసలండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సరిసమానంగా ఉంటాయి. కొంతమందికి చూస్తే కనుక విపరీతమైన నష్టాలు గోచరించే అవకాశం ఉంది. అది ఎవరికి కంటిన్యూస్ గా గత కొన్ని సంవత్సరాల నుంచో, కొన్ని నెలల నుంచో నష్టాలే వస్తున్నాయి అంటే కనుక మీరు తప్పనిసరిగా జాతక పరిశీలన చేయించుకోవాలి. వ్యాపారస్తులకు, కొంతమంది వ్యాపారస్తులకు మాత్రము కొత్తగా ఈ రోజు ఏదైనా చేద్దామని అనుకుంటే మాత్రం ఆపేయండి. ఈ రోజు ఏది కొత్తగా మొదలు పెట్టకండి. పాత వాళ్ళు నడిపించుకునే ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి చాలా అనుకూలమైన రోజు. వ్యవసాయదారులకు మీరు పంట యొక్క రక్షణకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అంటే జంతువుల వల్ల కావచ్చు, క్రిమి కీటకాదుల వల్ల కావచ్చు, మీకు పంట నష్టం అయ్యే అవకాశం గోచరిస్తోంది. తద్వారా మీరు విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాని పర్యవేక్షణకు, రక్షణకు
తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నికల్ విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మంచి పురోగతి గోచరిస్తోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క స్థానం మెరుగుపడి సుస్థిర స్థానం రావచ్చు. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అవి చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు, ఆపరేషన్స్ అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందే. కుటుంబంలో చూసినట్టయితే సఖ్యత పెరుగుతుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని తప్పనిసరిగా అర్చించండి. గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదవడము, స్వామివారికి గరికమాల సమర్పించడము చేసినట్టయితే కనుక ఏ విఘ్నాలు మీకు కలిగినా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఎటువంటి విఘ్నాలు కలిగినా సరే అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.